ఇప్పుడు మనం 12 రాసుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంటాయన్నమాట. వీళ్లకు ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది 11 పాళ్ళు ఉంటుంది. వ్యయం, ఎక్స్పెండిచర్ అనేది 5 పాళ్ళు ఉంటుందండి. అయితే ఎంత శాతం మిగులుస్తారు వీళ్ళు? 6% చక్కగా దాచుకుంటారనమాట. ఇక రాజపూజ్యం. రాజపూజ్యం అంటే మనకి సొసైటీలో, సమాజంలో ఏ గౌరవ మర్యాదలు కలుగుతాయో అవన్నమాట. అవి 2 పాళ్ళండి. ఇక అవమానం 4 పాళ్ళు, కొంచెం 2% ఎక్కువగానే ఉంది. వీళ్ళకి హైయర్ స్టడీస్ చదువుకునేటువంటి యోగం అనేది లభిస్తుంది. విద్యలో టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ఇళ్ళని, వెహికల్స్ అంటే వాహనాల్ని చక్కగా కొంటారట. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఒత్తిడి తగ్గిపోతుందిట. వీళ్ళ యొక్క అధికారులు ఉంటారే, పై అధికారులు, వాళ్ళ యొక్క అండదండలు, కోఆపరేషన్ బాగా ఉంటుందిట. అలాగే వాళ్ళ యొక్క శాలరీ బాగా పెరుగుతుందిట. మరి ప్రమోషన్ కూడా వస్తుందిట. వీళ్ళకి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో, వీళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటారుట. అలాగే వ్యవహారంలో జయం కలుగుతుంది. గృహ నిర్మాణాలు ఏవైతే చేపడతారో వాటి మూలంగా లాభం కలుగుతుంది. కుటుంబం మరియు గృహ వాతావరణం వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంట్లో సౌఖ్యంగా ఉంటుందిట, సుఖంగా ఉంటుందిట. తల్లి తరపు ఆస్తిని బాగా డెవలప్ చేస్తారట. అలాగే స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వైద్యులకి, అంటే డాక్టర్లకి, వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చేయడానికి ప్రోత్సాహకాలు అందుతాయట. ఎంకరేజ్మెంటు చాలా బాగుంటుంది. ఆయుష్ వృద్ధి పొందుతుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కలుగుతుంది. న్యాయస్థానాల్లో ఏ కేసులైతే వాళ్ళు పెడతారో ఆ కేసులకు లాభం కలుగుతుంది. ఆనందమయంగా జీవిస్తారు. చేసే పనిలో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో విజయాన్ని పొందుతారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభం కలుగుతుంది. వీళ్ళకి న్యూ కన్స్ట్రక్షన్స్ అంటే నూతన నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. బిజినెస్ పరంగా దూర ప్రయాణాలు చేస్తారు, లాంగ్ జర్నీస్ చేస్తారనమాట. విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఏవైతే బ్రేక్స్ ఎక్కడెక్కడైతే వస్తూ ఉన్నాయో ఆ ప్రతికూల పరిస్థితులు, బ్రేక్స్ అన్నీ కూడా తొలగిపోవడానికి ఈశ్వరారాధన, శివారాధన అనేది చాలా ముఖ్యం. ఆ రుద్రునికి అభిషేకం చేయాలట వీళ్ళు. అంతేకాదు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలట. అలా పూజించడం మూలంగా అన్ని విధాల వీళ్ళకి శ్రేయోదాయకంగా ఉంటుంది. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 9. అది 9. అలాగే 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురు ఈ మొదలైనటువంటి వారాలతో కలిసినటువంటి ఆ కాలం ఏదైతే ఉన్నదో వాళ్ళకి మరింత శుభప్రదంగా ఉంటుంది.